హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ 4వ తారీఖున వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మన పోటీ పరీక్షలకు అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతరేతర పోటీ పరీక్షలకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి బీజింగ్లో చైనా ప్రదర్శించిన DF-5C అణుక్షిపణి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. DF-5C అనే క్షిపణిని ఇటీవల ఏ దేశము ప్రయోగించింది లేదా ప్రదర్శించింది అని అడగవచ్చు. చైనా DF-5C పేరు గుర్తుకు పెట్టుకోండి. అయితే ఈ DF-5C గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏకకాలంలో 10 ప్రాంతాలపై, ప్రపంచంలో ఎక్కడైనా 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా DF-5Cకి ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే దీని పరిధి 20,000 కిలోమీటర్లు దీని యొక్క పరిధి. ఓకేనా. అయితే భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన చేయడం జరిగింది. బీజింగ్లో భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ యుద్ధంలో జపాన్పై సాధించినటువంటి విజయం 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా PLA అంటే పీపుల్స్ లిబరేషన్ పార్టీ దీన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే జపాన్పై యుద్ధం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది లేదా ప్రదర్శించడం జరిగింది అన్నమాట. ఇది బీజింగ్లో జరిగింది. అయితే అమెరికా, జపాన్, భారత్ ఈ వేడుకల్లో హాజరు కాలేదన్నమాట. అమెరికా, జపాన్, భారత్ ఈ సదస్సులో లేదా వేడుకల్లో హాజరు కాలేదు. ఓకేనా. ఈ DF-5C అణుక్షిపణి ద్రవ ఇంధన కలిగినటువంటి ఖండాంతర్గత క్షిపణి అనమాట. ఖండాంతర్గత క్షిపణి. ఓకేనా. దీని యొక్క పేరు ఎక్కడ జరిగింది అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రవేశపెట్టారు? PLA, పీపుల్స్ లిబరేషన్ పార్టీ. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఈరోజు మన సెకండ్ టాపిక్ చూసినట్లయితే GST పాలక మండలి సమావేశము. ఇది 56వ సమావేశము. గుర్తుపెట్టుకోండి. మనకు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, విధులు నిర్వహిస్తున్నారు. తను పాలక మండలి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ స్లాబ్ల గురించి. ఓకేనా. అయితే GST అనగానే మనకు 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 గుర్తుకు రావాలండి. ఓకేనండి. ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా GSTని మనకు అమలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ మండలి సమావేశాలు ఎందుకంటే 4 స్లాబులు ఉండేవి ఇంతకుముందు. 4 స్లాబులకు బదులు ఇకపై 2 స్లాబులే ఉంటాయన్నమాట. అవేంటంటే 5%, 18%, 5%, 18% మాత్రమే ఇకపై మనకు స్లాబులు ఉండబోతున్నాయి. ఏవైతే 12%, 28%, 12%, 28% ఇవి ఇంకా ఉండవన్నమాట. మనకు ఇంతకుముందు 4 స్లాబులు ఉంటే ఇకపై 2 స్లాబులే ఉంటాయి. 5%, 18% మాత్రమే ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ నెల 22 నుండి అమల్లోకి వస్తాయి అన్నమాట ఈ కొత్త రూల్స్ అన్నవి. ఈ ఎవరైతే పాలక మండలిలో నిర్ణయించినటువంటి స్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని వీటికి స్లాబులు పెంచడం జరిగింది. ఇక్కడ పెంచిన వాటిని గురించి చూద్దాం. ఖరీదైన కార్లు, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులపై 40% విధిస్తారనమాట. ఎక్కువ ఉంటుంది. ఓకే. అమెరికా మనపై బలవంతంగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో వీటిని పెంచారని చెప్పి, అంటే అమెరికాలో ఎక్కువ కార్లు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా పొగాకు సంబంధించిన ఉత్పత్తులపై కూడా 40% విధిస్తారు అండి. ఓకేనా. నెక్స్ట్
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం వచ్చింది. 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు. ఓకేనా? 3 నెలల ముందే, అంటే పదవి కాలము ముగియక ముందే 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు మనకు రావడం జరిగింది. స్థానిక ఎన్నికలు అనగానే మీకు గుర్తు రావాల్సింది 73వ రాజ్యాంగ సవరణ చట్టము, 74వ రాజ్యాంగ సవరణ చట్టము. ఇవి 1992లో అమల్లోకి వచ్చాయి. ఓకేనా? వీటి ఆర్టికల్ కూడా మీరు వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అయితే మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నీలం సాహ్ని గారు విధులు నిర్వహిస్తున్నారు. ఓకేనా? నీలం సాహ్ని. ఓకే. కేంద్ర ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్వర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సర్పంచ్ పదవి కాలము వచ్చే ఏడాది మార్చితో ముగిసిపోతుందన్నమాట. అదేవిధంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, మేయర్లు వంటి పదవి కాలం కూడా మార్చితోనే, ఇది ఏప్రిల్ అండి. ఏప్రిల్తో సర్పంచ్ల యొక్క పదవి కాలము వచ్చే ఏడాది ముగుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ, నగర పంచాయతీ వాళ్ళవి వచ్చే ఏడాది మార్చిన పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు జరపాలని చెప్పి మనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంఘము మనకు చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, ఇది ఎడిటోరియల్ పేజీలో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. దేశ ఆర్థికానికి స్మార్ట్ దన్ను చూద్దాం. కేంద్రం ప్రకటించిన 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాలను 6 పారిశ్రామిక కారిడార్ల వెంబడి నిర్మిస్తారంట. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్లు, కొప్పర్తి, ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్లు, అదేవిధంగా కొప్పర్తిలలో పారిశ్రామిక కారిడార్లను నిర్మించబోతున్నారు. ఓకేనండి. ఇది నెక్స్ట్, భారత్కు మరికొన్ని S-400 వ్యవస్థలు. భారత్కు మరికొన్ని S-400 యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవస్థలు అన్నమాట. అయితే రష్యాతో చర్చలు మొదలు పెట్టడం జరిగింది. రష్యాతో మనము S-400 వీటిని తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి, సో అందులో భాగంగా మనకు S-400 మరికొన్ని కావాలని చెప్పి రష్యాతో చర్చలు మొదలుపెట్టారు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గిలావ్రోవ్ అన్న అతను ఒక ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది. ఈ S-400 క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడిలో ఇవి మనకు ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతంగా పనిచేసాయి అన్నమాట. వీటి ద్వారా మనము పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరినీ భయపెట్టడం జరిగింది. ఓకే, ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి అని వాయుసేన పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. గాలి నీరుతో విద్యుత్ తయారు చేస్తారంట. అంటే కేవలం గాలి నీరు సహాయంతో విద్యుత్ తయారు చేయడానికి ఐఐటి ఇండోర్ పరిశోధనలు లేదా అభివృద్ధి చేశారనమాట. ఓకేనా? గాలి నీరుతో విద్యుత్ తయారు చేసే పరికరాలను ఐఐటి ఇండోర్, గుర్తుపెట్టుకోండి, ఐఐటి ఇండోర్ వాళ్ళు అభివృద్ధి చేశారు లేదా పరిశోధన చేశారు. సో ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మన పోటీ పరీక్షల రీత్యా ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి, డిఎస్సి, టెట్ లాంటి పోటీ పరీక్షల కోసం కరెంట్ అఫైర్స్ చాలా చాలా కీలకమైనటువంటి రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన టాపిక్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రవీణ్ స్టడీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా నేను సొంతగా నోట్స్ రాసుకొని మీకు ఇలా నోట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క సక్సెస్ను పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.